హాయ్ అండి, అందరూ ఎలాగొన్నారు? బాగున్నారా? నేను మీ సంధ్య గుంటుపల్లి. ఈరోజు ఎంతో టేస్టీగా గల మామిడికాయ చికెన్తో మీ ముందుకు వచ్చేసాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బాండీ పెట్టుకొని అందులో 2-3 స్పూన్లు ఆయిల్ పోసి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో ముందుగా ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి చూడండి, ఉల్లిపాయలు తొందరగా మగ్గాయి. అందుకే అందరూ ముందుగా ఉప్పు పసుపు వేస్తారు. ఇప్పుడు చిన్న సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇందులో వేసుకోవాలి. చికెన్కి టమాటాలు ఎక్కువ పట్టవు, మీడియం సైజు టమాటా అయితే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మీలో ఎంతమందికి మామిడికాయ చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు చూసారా, 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయ టమాటా బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోని తగినంత కారం, కొంచెం ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకొని బాగా మిక్సీ అయ్యే వరకు బాగా కలుపుకున్నాక దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చూసా వాటర్ ఎట్లా తేలుతుందో. ఇప్పుడు ఇందులో ముందుగా కోసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకున్నాక బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూసారా, ఎంతో టేస్టీగా మామిడికాయ చికెన్ రెడీ అయ్యింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకొని అంతే, ఎంతో టేస్టీగా మామిడికాయ చికెన్ రెడీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మొదటిసారిగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.